హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఉగాది రోజు మన ఛానల్లో ఉగాది రోజు వస్తున్న వీడియో ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ లాంగ్ వీడియో, నాకు తెలిసినంతలో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో మన ఛానల్లో. ఇంతవరకు షార్ట్స్ అప్లోడ్ చేసాము, మనం ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేద్దాం. ఇంకా ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు మేము చేసిన ప్రిపరేషన్స్ ఫ్రెండ్స్. ఇంతలో సోమేష్ వచ్చాడు, అతను బ్యాగ్ తీసుకొచ్చాడు. వాట్ ఈజ్ ఇన్సైడ్ ద బ్యాగ్ అనేది మనం ఇప్పుడు చూస్తామన్నమాట. ఉగాది రోజు మేము పూలన్నీ ముందు రోజే అన్నీ కట్టి పెట్టాము. అక్కడ నుంచి వచ్చిన పార్సల్ అంతా బయటికి తీస్తున్నాడు. అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చాడో అవన్నీ తీసి బయట పెట్టాడు. ఇంట్లో మా పూలు కట్టడం, తోరణాలు కట్టడం అంతా అయిపోయింది. వాటన్నిటిని తడిబట్టలో చుట్టి పెట్టాము. ఇది ఏదో మా నాన్న తెచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంతో ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవి కొన్ని క్లిప్పింగ్స్. అలాగే ఇది వచ్చేసి నేను ఉగాది రోజు ముందు వేసిన ముగ్గులు. అలాగే మా అమ్మ పూర్ణం రుబ్బుతుంది. రసం రెడీ అయింది, ఆలు ఫ్రై రెడీ అయింది. ఇంకా ఓలీ తయారు చేస్తుంది మా అమ్మ. ఓలీ సజ్జలో అట్లా పూర్ణం పెట్టేసి ఆయిల్ అప్లై చేసి ఫస్ట్ చేతితో అలా లైట్గా ప్రెస్ చేసుకొని అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు పైన ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్తో అలా స్ప్రెడ్ చేస్తే నీట్గా అంతా ఓలీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఆ పేపర్ తీసేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యాక ఓలీ పేపర్తో సహా ఓలీ వేసి పేపర్ సైడ్ తీసేసుకుంటే సరిపోద్ది. నేను అంతలో ఉగాది పచ్చడి చేస్తున్నాను, కొంచెమే చేస్తున్నాను, మేము పెద్దగా తిన్నాం కాబట్టి ఎవరు. చాలా లైట్గా చేసాము ఉగాది పచ్చడి, అది కూడా మిగిలింది. ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయాక షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అంతలోపే మా అమ్మ ఫస్ట్ ఓలీ చేసేసింది, ఇంకా సెకండ్ ఓలీ కూడా చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఓలీలు అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇంకా అది దేవుడి దగ్గర నైవేద్యంలాగా సమర్పించేసి అక్కడ టెంకాయ కొట్టి పూజ చేసేసాము. ఇంకా అందుకనే మా అమ్మ చాలా ఫాస్ట్గా 2 ఓలీలు చేసేస్తే మీరు పూజ చేసేస్తారన్నట్టు 2 ఓలీలు తయారు చేసేసింది. నేను ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నా. ఆ ఓలీలు అయితే తీసుకెళ్ళి అక్కడంతా నైవేద్యం పెట్టేద్దామని అన్నీ పెట్టేశాను. ఇంకా ఓలి కొట్టే బ్యాలెన్స్ అది కూడా మళ్ళీ పెట్టాను, ఫోటో తీయడం మర్చిపోయాము. ఇంకా గుడికి వెళ్ళేసి శివాలయంకి, ఆంజనేయ స్వామి గుడికి, దేవతల గుడికి, అన్ని గుళ్ళకు వెళ్ళేసాము. ఆంజనేయ స్వామి గుడిలో ఇలాగా టెంకాయ కొట్టేసి ఇంకా మళ్ళీ కాశీనారాయణ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి గంగమ్మ స్వామి గుడికి వెళ్ళాము. అలా మొత్తం గుళ్ళన్నీ తిరిగేసాం ఫ్రెండ్స్ ఉగాది రోజు. ఎందుకంటే ఉగాది మనకి తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ పండుగ కదా, అందుకే మనం ఆ రోజు అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చాము. ఇక్కడ కాశీనారాయణ గుడిలోనే మొత్తం 3 స్వాములు అన్నమాట. శివుడు ఉన్నాడు, కాశీనారాయణ ఉన్నాడు, అన్నపూర్ణేశ్వరి దేవి ఉంది. అలాగే వాళ్ళిద్దరికి ఇక్కడ ఇంకొక మధ్యలో వచ్చేసి నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ గంగమ్మ స్వామి గుడికి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా తెలిసిందేగా అన్నీ పెట్టేసుకొని అందరం ఒకటోటి వేసేసుకొని కంప్లీట్గా ఉగాది రోజు మా భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు మా ఇంట్లో వచ్చేసి ఓలిగా, ఆలు ఫ్రై, అలాగే చిత్రాన్నం, రసం, అన్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.